గుడ్ మార్నింగ్ అందరికి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి హెడ్లైన్స్? 7:30 అయింది, ఇంకా సౌజన్య రాలేదేంటి? అసలు వెలుగు పేపర్లో వార్తలు ఏమొచ్చాయి? ఐ నో యూఆర్ ఆల్ వెయిటింగ్. వచ్చేసాను. ఇంక నుంచి లాక్డౌన్ కాదంట, అన్లాక్. అంటే ఇంకా తాళాలు తెరుస్తున్నారు. ఒకేసారి కాదు, విడతల వారీగా తాళాలు తెరవబోతున్నారు దేశంలో. సో ఏంటి అన్లాక్, ఏంటి ఆ ఫేజెస్ ఏంటి, ఇవన్నీ చెప్తాను. దాంతోపాటు ఇంకేమున్నాయి హెడ్లైన్స్? కృష్ణా గోదావరిపై కొత్త ప్రాజెక్టులకి కేంద్రం బ్రేక్ వేసిందండి. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్. అనుమతులు వచ్చేదాకా ముందుకెళ్లొద్దని చెప్పి ఇరు రాష్ట్రాలకి చెప్పింది. దాని గురించి చూద్దాం. అండ్ గ్లోబల్ లీడర్ దారిలో ఇండియా. నిన్న ప్రధాని మోడీ లెటర్ రాశారు దేశ ప్రజలకి. 2014 నుంచి దేశ ప్రతిష్ట పెరిగింది అని చెప్పి. ఆయన లెటర్లోని ముఖ్యాంశాలు ఏంటో మనం కూడా చూద్దాం. అండ్ ఇవి ఎడారి మిడతలు కావు, పక్కా లోకల్. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ హెడ్లైన్. ఏంటంటే కొన్ని చోట్ల మిడతలు వచ్చేసాయి మన రాష్ట్రంలోకి అని చెప్పి కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి కదా. సో దానికి సంబంధించి కన్ఫర్మేషన్. సో ఏంటి ఆ మిడతలు, ఏంటి లోకల్ మిడతలు, ఏంటి ఇలాంటి బోల్డ్ అని వార్తలు ఇవాళ వెలుగు పేపర్లో ఉన్నాయి. వీటన్నిటి గురించి చెప్పడానికి నేను మీ సౌజన్యను వచ్చేసాను. ఇక మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా V6 ఫేస్బుక్ పేజ్లోకి లాగిన్ అయ్యి ఫోన్ పక్కన పెట్టి షేర్ కొట్టేసి ఫోన్ పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోండి. అట్ ద సేమ్ టైం వార్తలు ఏంటో కూడా తెలుసుకోండి. సో షేర్ కొట్టి మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి. సో దట్ ఎక్కువ మందికి మనం న్యూస్ అందజేసిన వాళ్ళం అవుతాం. చలో ఇంకా మాటలొద్దు, వార్తల్లోకి వచ్చేస్తా. కంటైన్మెంట్ వరకే మరో నెల లాక్డౌన్, మిగతా దేశమంతా లాక్ ఓపెన్. సో June 30th వరకు కూడా ఓన్లీ కంటైన్మెంట్ జోన్స్, ఎక్కడైతే కేసులు ఎక్కువ వస్తున్నాయో అక్కడ వరకు మాత్రమే లాక్డౌన్. మిగిలిన దేశం అంతా కూడా లాక్ ఓపెన్ అని చెప్పి నిన్న కేంద్ర హోంశాఖ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఎందుకంటే ఇవాళతో phase 4 లాక్డౌన్ అయిపోబోతుంది కాబట్టి. సో 8 నుంచి ఏమేమిటి ఉంటాయంటే ఫేజ్ 1లో హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర హాస్పిటాలిటీ సర్వీసులు, మతపరమైన ప్రార్థనా స్థలాలు, షాపింగ్ మాల్స్, వీటన్నిటినీ కూడా phase 1లో ఓపెన్ చేస్తారు. phase 2లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చల తర్వాత స్కూల్స్, కాలేజెస్, మిగిలిన ఎడ్యుకేషనల్ అండ్ కోచింగ్ ఇలాంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేయడంపై జూలైలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. phase 3లో అప్పటి పరిస్థితుల్ని బట్టి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్, మెట్రో రైల్, సినిమా హాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, బార్లు, వీటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సో 4 లాక్డౌన్లు అయిపోయాయి కాబట్టి ఆల్మోస్ట్ 70 రోజులు రకరకాల ఆంక్షల మీద నడిచాయి కాబట్టి ఇక రేపటి నుంచి అన్లాక్ 1 స్టార్ట్ కాబోతోంది. సో టోటల్గా నార్మల్సీలోకి ఎంటర్ కాబోతోంది దేశ ప్రజానీకం. సరే నార్మల్సీ వచ్చేస్తుంది, ఏంటి కరోనా పోయిందంటే పోలేదు, మనం చూస్తున్నాం రోజులకి కేసులు కూడా. బట్ ఏంటంటే ఇంకా నార్మల్ లైఫ్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి. ముఖానికి మాస్క్ కంపల్సరీ, ఫిజికల్ డిస్టెన్సింగ్, వేరే మనిషికి 6 అడుగుల దూరం పాటించడం మస్ట్. బాగా అవసరం అయితే తప్ప బయటకి రాకుండా ఉండడం కూడా బెటర్. సో కంటైన్మెంట్ వరకే ఈ మరో నెల లాక్డౌన్. రాష్ట్రాల మధ్య ప్యాసింజర్ వెహికల్స్కి పర్మిషన్ ఇచ్చిందండి కేంద్రం. అయితే మళ్ళీ దీనికి సంబంధించి ఇంటర్ స్టేట్ ట్రావెల్స్ అలో చేయాలా వద్దా అనేది రాష్ట్రాల వరకే వదిలేసింది డెసిషన్. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాల్లో కేసులు వీటన్నిటిని బట్టి రాష్ట్రాలు ఆర్ ఫ్రీ టు టేక్ ఎ డెసిషన్ అబౌట్ దిస్. 2 రాష్ట్రాలు సంప్రదించుకుని నడపాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. అండ్ నైట్ కర్ఫ్యూ టైంని కూడా తగ్గించారండి. మామూలుగా 7 to 7 ఉండే కదా, ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 7 వరకు. ఇప్పుడు దాన్ని నైట్ 9 నుంచి మార్నింగ్ 5 వరకు కుదించారు. సో దీనికి సంబంధించి ఇవాళ సీఎం కేసీఆర్ రివ్యూ చేయబోతున్నారు. సో కేంద్రం అన్లాక్ 1 గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది కాబట్టి దీనికి సంబంధించి ఎట్లా ఉండాలి, మన రాష్ట్రంలో ఏం చేయాలనే దాని మీద ఇవాళ రివ్యూ చేయబోతున్నారు. సో మస్ట్ ఏంటి, పబ్లిక్ ప్లేస్లు, వర్క్ ప్లేస్లు, ట్రాన్స్పోర్ట్ టైంలో మాస్క్ కంపల్సరీ. ఇంకా మాస్క్ అనేది మన లైఫ్లో ఒక భాగం అయిపోయింది. అలాగే పబ్లిక్ ప్లేస్లో, ఇతర ప్రాంతాల్లో కనీసం 6 అడుగుల దూరం పాటించాలి. ఏదైనా షాప్ అయినా లేకపోతే ఏదైనా మార్కెట్ అయినా సరే 5 లేదా 6 మించి ఎక్కువ మంది ఉండకూడదు. ఇవి కొన్ని రూల్స్. అండ్ మస్ట్గా ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ ఉండాలి. కంపెనీలు 100% ఉద్యోగులతో నడపొచ్చు. ఒకవేళ ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ కోరితే వర్క్ ఫ్రమ్ హోమ్కి అనుమతి ఇవ్వాలి అని చెప్పి ఉన్నది. అండ్ ఆఫీసుల్ని తరచుగా శానిటైజ్ చేస్తూ ఉండాలని చెప్పి కూడా కేంద్రం గైడ్ లైన్స్లో చెప్పింది. అండ్ సో ప్రార్థనా మందిరాలు చాలా రాష్ట్రాలు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు చెప్తూ ఉన్నాయి కూడా మా దగ్గర తెరుస్తామని చెప్పి. సో కేంద్ర హోంశాఖ కూడా వాటికి పర్మిషన్ ఇస్తూ June 8th నుంచి పర్మిషన్ ఇస్తూ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇంకా ఆ గైడ్ లైన్స్కి సంబంధించి ఇండెప్త్ మనం లోకల్ పేజీల్లో చూద్దాం. గ్లోబల్ లీడర్ దారిలో ఇండియా అని చెప్పి నిన్న ప్రధాని మోడీ దేశ ప్రజలకు లెటర్ రాశారండి. ప్రజల ఆదరాభిమానాలతో సెకండ్ టర్మ్లో ఏడాది పాలన పూర్తి చేసుకున్నాం దిగ్విజయంగా. ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాం. ఆర్టికల్ 370 కానీ, ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం కానీ, లేకపోతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని సక్సెస్ఫుల్గా తీసుకురావడం కానీ, ఇలా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు కొన్ని సంవత్సరాల తరబడి
మరుగున పడున్న అనేక ఇష్యూస్కి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పి ఈ లెటర్లో ఉంది. అండ్ కరోనాతో యుద్ధంలో గెలుపుదారిలో వెళ్తున్నాం. ఫ్యూచర్ మనమే డిసైడ్ చేస్తాం. ఒక 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 పాండమిక్, ఒక 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 మహమ్మారి మన ఫ్యూచర్ని డిసైడ్ చేయదు. దీంతో ఇది ఒక టెంపరీ ఫైట్ మాత్రమే. ఖచ్చితంగా ఇందులో మనం గెలుస్తాం. ఫ్యూచర్ మొత్తం మనదే అని చెప్పి ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. భవిష్యత్తును, ప్రజల వర్తమానాన్ని, భవిష్యత్తును ఒక విపత్తు శాసించలేదు. మన వర్తమానాన్ని కాదు, ఫ్యూచర్ని కూడా మనమే డిసైడ్ చేస్తాం. మనం ఇప్పుడు గెలుపుదారిలో ఉన్నాం. గెలుపు మాత్రమే మనందరి సంకల్పం కావాలి. కరోనాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తన యూనిటీతో, గట్టి సంకల్పంతో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది ఇండియా అని చెప్పి తన లెటర్లో ప్రధాని మోడీ రాశారు. అండ్ అదే పేజ్లో ఎడారి మిడతలు గావివి పక్కా లోకల్, పంట చేన్లలో రోజు కనిపించేవి, వీటికి జిల్లేడు, బొంబాయి మిడతలు అని పేరంట. సో మన దగ్గర కనిపిస్తున్నవి ఇవే. ఎడారి మిడతలు, లోకల్ మిడతలు రెండు వేరు. దీనివల్ల ఇప్పుడు మన దగ్గర కనిపిస్తున్న ఈ లోకల్ మిడతల వల్ల మన పంట చేలకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు. ఈ ఫారెన్ మిడతలు అనేవి ఇంత తక్కువ దండు ఉండదు, మొత్తం కోట్ల సంఖ్యలో వస్తాయి అవి కావు అని చెప్పి అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాలోకి ప్రవేశించాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఫోటోలు, వీడియోలు అన్ని కూడా వైరల్ అయినాయి. అయితే ఆఫ్రికా, ఇరాన్ దేశాల నుంచి వలస వస్తాయి. అవి డెజర్ట్ లోకస్ట్ అని చెప్పి అంటాం, ఎడారి మిడతలు. అవి గుంపులుగా, కోట్ల గుంపులుగా వస్తాయి. ఇవి కాదవి అని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా మనం లోకల్ పేజీలో ఇండెప్త్ న్యూస్ చూద్దాం. సెకండ్ పేజ్కి వచ్చేస్తే, ఈ డివైస్ను వాడితే కరోనా టచ్ చేయదు. మనం చాలాసార్లు ఈ మాట చెప్పుకున్నామండి. ప్రతి సంక్షోభం కూడా ఒక అవకాశం లాంటిది. కొత్త ఆవిష్కరణలు ఆ టైంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. కరోనా కూడా అలాంటి అవకాశాన్ని చాలా మంది యంగ్ సైంటిస్టులకి, చాలా మంది రీసెర్చ్ వర్క్లో ఉన్న వాళ్ళకి ఇచ్చింది ఒక రకంగా. ఈ కరోనా వైరస్ టెన్షన్ రోజుకి పెరుగుతుండడంతో బయటకు వెళ్ళినప్పుడు ఏది తాకాలన్న భయమే, ఎక్కడ వైరస్ ఉందో తెలియదు. అండ్ ఇంట్లో పాల ప్యాకెట్ల దగ్గర నుంచి ప్రతిదీ, బయట నుంచి వచ్చిన ప్రతి సామాన్ని కూడా ప్రజలు విపరీతంగా దాన్ని శుభ్రపరచడం, కడగడం, లేకపోతే శానిటైజ్ చేయడం, ఇవన్నీ రెగ్యులర్గా చూస్తున్నాం కదా. సో వీటన్నిటికీ సంబంధించి హైదరాబాద్కి చెందిన ఎన్నో స్టార్టప్ కంపెనీస్, సైంటిస్టులు కొన్ని రకాల డివైజెస్ని తయారు చేశారు. వస్తువుల్ని టచ్ చేయకుండానే శానిటైజ్ చేసేలాగా ఒక డివైస్ కూడా వచ్చింది. మనం ఇదివరకు కూడా దీని గురించి చూసాం, యూవీసీ శానిటైజర్ క్యాబినెట్. ఇప్పుడు దీన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇమారత్ వీళ్ళు ఈ బాక్స్ని తయారు చేశారు. దీని ప్రకారం ఏంటంటే, సింగిల్ స్టెప్లో వైరస్ని ఈ డివైస్లో మనం ఏదైనా సరే, మన ఫోన్ దగ్గర నుంచి ఏ సామానైనా సరే అందులో పెడితే అది ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిన తర్వాత, మళ్ళీ అది శానిటైజ్ అయిపోయిన తర్వాతే బయటకు వస్తుంది. మనం ఆ వస్తువుల్ని తీసుకోవడానికి, ఆ వస్తువులు ఫ్రీ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట. సో ఆల్రెడీ ఒకసారి ఒక పరికరం తయారు చేసి ఈఎస్ఐ హాస్పిటల్లో టెస్టింగ్ కోసం ఇచ్చింది, దాన్నే మనం చూసాం. సో ఇప్పుడు యూవీ కిరణాలు లివింగ్ థింగ్స్కు హానికరమైనవి, కానీ వీళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రోడక్ట్ని తయారు చేశారు. ఇది ఆల్రెడీ యూస్ చేసిన తర్వాత, అంటే ఒకసారి వస్తువులు లోపల పెట్టి తీసుకొచ్చిన తర్వాత యూవీ కనుక ఆఫ్ కాకపోతే మరి ప్రాబ్లం కదా అంటే, ఏం లేదు, ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయ్యేలా డిజైన్ చేసామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. దీంతోపాటు అంటే ఇది బ్యాంక్స్, ఎయిర్పోర్ట్, ఇలా చాలా చోట్ల, హాస్పిటల్స్ లాంటి చోట్ల విరివిగా వాడచ్చు అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్గా ఐసోలేషన్ పాడ్ అనేది ఒకటి డిజైన్ చేశారండి. లైఫ్ ఆఫ్ గర్ల్ వీళ్ళు డిజైన్ చేసిన ఈ ఐసోలేషన్ పాడ్ స్పెసిఫికేషన్స్ నేను మీకు చెప్తాను. మామూలుగా ఐసోలేషన్ వార్డ్స్ ఉంటాయి కదా, అండ్ ఒకవేళ ఎవరైనా ఇంట్లో ఐసోలేషన్లో ఉండాలంటే కూడా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ అన్ని సప్లై చేయడం, ఇవన్నీ మనం చూస్తుంటాం కదా. బట్ డాక్టర్స్, ఇంట్లో వాళ్ళు ఎలాంటి భయం లేకుండా పేషెంట్స్ని సంప్రదించేలా లైఫ్ ఆఫ్ గర్ల్ అనే టీ హబ్ స్టార్టప్ కంపెనీ ఐసోలేషన్ పాడ్ని తయారు చేసింది. ఇదేంటంటే అడ్డుతెర లాంటి పాడ్ ఉంటుంది. దాని ద్వారా వైరస్ బాధితులు తుమ్మినా, దగ్గినా, మాట్లాడిన ఆ డ్రాప్లెట్స్, ఆ తుంపర్లు బయటపడే ఛాన్స్ ఉండదన్నమాట. అండ్ ఈ తెర లోపల 3 లెవెల్ స్లాట్స్ ఉంటాయి. పాడ్ లోపల నుంచి బయటకు, బయట నుంచి లోపలికి వెళ్ళే గాలి కూడా ప్యూరిఫై అయ్యేలాగా దీన్ని డిజైన్ చేశారు. అండ్ డాక్టర్లు పేషెంట్ల తల, చేతులు పట్టుకుని ట్రీట్మెంట్ చేసేందుకు స్పేర్ బాక్స్ కూడా పెట్టారు. దీన్ని అడ్వాన్స్ పీపీఈ కిట్లా చెప్తున్నారు ఈ స్టార్టప్ సిఇఓ. సో ఇంట్రెస్టింగ్, చాలా బాగుంది. అండ్ అలాంటిదే మనం హ్యాండిల్స్, డోర్ హ్యాండిల్స్ పట్టుకోవాలన్నా, బయట నుంచి ఏదైనా తెచ్చినప్పుడు ప్లాస్టిక్ కవర్స్ క్యారీ చేయాలన్నా, బాబోయ్ దీని మీద వైరస్ ఉందేమోనని చెప్పి మనం ఆల్మోస్ట్ అందరు కూడా భయపడుతున్న సిచ్యుయేషన్. సో ఇలాంటి వాళ్ళ టెన్షన్ తగ్గించడానికి ఇంకొక కొత్త ఇన్వెన్షన్ వచ్చిందండి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి చెందిన టైడ్ ఇంక్యుబేటర్ స్టార్టప్ కంపెనీ వాళ్ళు 3D ప్రింటెడ్ అన్టచబుల్ డోర్ ఓపెనర్ తయారు చేశారు.
ఇది జస్ట్ ఒక 25 గ్రామ్స్ బరువు ఉంటుంది, చాలా ఈజీ టు హ్యాండిల్. ఇది ఒక 150 రూపీస్కే దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆల్రెడీ అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పాటు ఈ స్టార్టప్ సంస్థకు చెందిన ప్రింట్ మోడ్ easy.com లో కూడా ఇది అందుబాటులో ఉంది. సో ఇది చాలా ఈజీ టు హ్యాండిల్. అది ఇట్లా పట్టుకొని ఏ డోర్ హ్యాండిల్స్ ఓపెన్ చేయాలన్నా, లేకపోతే ప్లాస్టిక్ కవర్స్, 25 కేజీల దాకా బరువుని దీంతో మొయ్యొచ్చట. 25 కిలోల దాకా బరువుని ఇది హ్యాండిల్ చేస్తుంది. సో వెరీ నైస్. ఇలాంటివి ఏమైనా కనిపిస్తే ట్రై చేయండి. ఆ రకంగా కరోనా ఇలాంటి కొన్ని వాడితే కరోనా మనల్ని టచ్ చేయదు అని చెప్పి కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. దానికి సంబంధించిన వార్త. అండ్ లాక్ ఓపెన్ అదే పేజ్లో. సో ఇవాళ నుంచి ఓన్లీ కంటైన్మెంట్, ఇవాళ నుంచి కాదు రేపటి నుంచి ఓన్లీ కంటైన్మెంట్ జోన్స్లో మాత్రమే లాక్డౌన్ని పొడిగిస్తున్నట్లుగా June 30th వరకు ఈ కంటైన్మెంట్ జోన్స్లో లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది. మిగిలిన చోట్ల అన్లాక్ 1 పేరుతో నిన్న కేంద్ర హోంశాఖ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఫస్ట్ ఫేజ్లో అంటే June 8th నుంచి హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా స్థలాలకి అనుమతిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇందాక చెప్పాను కదా, స్కూల్స్, కాలేజెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చర్చించి, అప్పటి సిచ్యుయేషన్ బట్టి చర్చించి జూలైలో దీనికి సంబంధించి డెసిషన్ తీసుకుంటారు. బఫర్ జోన్లు గుర్తించాలని చెప్పి కూడా కేంద్రం చెప్పిందండి. కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ కొనసాగుతుంది కాబట్టి కంటైన్మెంట్ జోన్ల బయటి ప్రాంతాల్లో నిషేధం ఉన్న యాక్టివిటీస్ని June 1 నుంచి దశల వారీగా రీఓపెన్ చేస్తాం. అండ్ కంటైన్మెంట్ జోన్ల బయట ఉన్న బఫర్ జోన్లను రాష్ట్రాలు, యూటీలు గుర్తించాలి అని చెప్పి కూడా సూచించింది. ఎక్కడైతే వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయో వాటిని గుర్తించాలని చెప్పి. అండ్ కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలు కొనసాగుతాయని చెప్పింది. కంటైన్మెంట్ జోన్ నిర్వచించేందుకు రాష్ట్రాలు, యూటీలకు మరిన్ని అధికారాలు ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్లు, వాటి బయట ప్రజల మూవ్మెంట్ ఉండకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరింది. మెడికల్ ఎమర్జెన్సీ, నిత్యావసర వస్తువులు అందుబాటు చేయడం, సప్లై ఇవన్నీ మాత్రం కొనసాగించాలని చెప్పింది. నైట్ కర్ఫ్యూ టైం కూడా తగ్గించింది. నైట్ 9 నుంచి మార్నింగ్ 5 వరకే ఇంకా. సో వర్క్ ప్లేస్లో మాత్రం కొన్ని అదనంగా చెప్పింది. ఏంటంటే 100% ఉద్యోగులతో కంపెనీలు నడవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే అనుమతి ఇవ్వాలి. అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర అండ్ ఎక్కువ మంది గుమిగూడే మీటింగ్ పాయింట్స్ దగ్గర కూడా కంపల్సరీ హ్యాండ్ శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలని చెప్పింది. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండేలాగా చూసుకోవాలని చెప్పింది. ఫ్రీక్వెంట్గా ఆఫీసులు శానిటైజ్ చేయాలని చెప్పింది. ఫిజికల్ డిస్టెన్సింగ్, వర్క్ షిఫ్ట్ టైమింగ్స్లో గ్యాప్ ఉండాలి అని చెప్పి కూడా చెప్పింది. అండ్ లంచ్ టైంలో కూడా వీలైనంత దూరంగా కూర్చుని లంచ్ చేయడం బెస్ట్ అని చెప్పి కూడా చెప్పింది. అండ్ రాష్ట్రాల మధ్య ఇంటర్ స్టేట్ రవాణాకి అండ్ ఇంట్రా స్టేట్కి కూడా ప్రజలు తిరిగేందుకు గూడ్స్ రవాణా చేసే విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టలేదండి కేంద్రం అయితే. ఎలాంటి పాస్లు, పర్మిషన్లు కూడా అవసరం లేదు, హాయిగా తిరగొచ్చు. అయితే ఆయా రాష్ట్రాలు చర్చించి దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ తెలంగాణ, ఆంధ్ర మధ్య బస్సులు నడపవచ్చా అంటే మళ్ళీ 2 రాష్ట్రాల అధికారులు కానీ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ వీళ్ళు చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్యాసింజర్ ట్రైన్స్, స్పెషల్ శ్రామిక్ ట్రైన్స్, డొమెస్టిక్ విమానాలు, ఏవైతే వందే భారత్ మిషన్ కింద ఇతర దేశాల్లో చిక్కుకున్న వాళ్ళని తీసుకురావడం, లేకపోతే ఇక్కడ ఫారినర్స్ని పంపించడం, ఇలాంటివన్నీ యాజ్ యూజువల్గా నడుస్తాయి. వాటికి ఏమి కూడా రెగ్యులేషన్స్ ఏం లేవు. సో ఏది ఏమైనా సరే, లాక్ ఓపెన్ అయినా ఇవేవైతే మనం మాస్క్, లేకపోతే 6 అడుగుల దూరం ఇవన్నీ చెప్తున్నామో ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి. 10 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు, కోమార్బిడ్ కండిషన్స్, ఎవరికైనా ఇదివరకు హైపర్ టెన్షన్ కానీ, డయాబెటిక్ కానీ ఇలాంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళు బయటకు రాకపోతేనే మంచిది అని చెప్పి మరొకసారి కేంద్రం తన గైడ్ లైన్స్లో చెప్పింది. అండ్ ఆల్సో పెళ్లిళ్ళకి 50 మంది, అంత్యక్రియలకి 20 మంది లోపే ఉండాలి అని చెప్పి కూడా చెప్పింది. అండ్ పెద్ద మీటింగ్స్, రాజకీయ పార్టీల మీటింగ్స్, వీటన్నిటికీ కూడా నో చెప్పింది. స్ట్రిక్ట్లీ వీటిని వాడాలి. అండ్ పబ్లిక్ ప్లేసుల్లో ఉమ్మేస్తే ఫైన్ వేస్తారు. ఇప్పటికి కూడా చాలా మంది సెన్స్లెస్గా రోడ్ల మీద స్పిట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకైనా ఈ అలవాట్లు మానుకుంటే బెటర్. సో ఫైన్ వేస్తారంట పబ్లిక్ ప్లేస్లో ఉమ్మేస్తే. పబ్లిక్ ప్లేసెస్లో గుట్కా, పాన్, టొబాకో, లిక్కర్ వినియోగంపై కూడా నిషేధం విధిస్తూ డెసిషన్ తీసుకుంది కేంద్రం. అండ్ ఇంకో నెలలో పీక్స్కి కరోనా చేరుతుందని చెప్పి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారండి. కేసులు విపరీతంగా పెరుగుతాయి, ఎందుకంటే లాక్డౌన్ ఎత్తేస్తున్నారు, సడలింపులు విపరీతంగా ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంకొక నెల రోజుల్లో కరోనా కేసులు పీక్స్కి చేరుతాయి. అయినా సరే భయపడవలసిన అవసరం లేదు. మనం ఏంటంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, అన్ని రకాలుగా సర్వసన్నద్ధంగా ఉన్నాం. మన మెడికల్ ఎక్విప్మెంట్ని, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అన్నిటినీ కూడా సిద్ధంగా ఉంచుకున్నాం. ఒకేసారి పెద్ద స్పైక్ వచ్చి పేషెంట్లు వచ్చినా సరే ట్రీట్ చేయగల కండిషన్లోనే మనం ఉన్నామని చెప్పి ఆయన చెప్పారు. బట్ ప్రజలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక బర్త్డే పార్టీతోనే 82 మందికి, లేకపోతే ఒక చిన్న తొట్టెల పండుగకి వెళ్తే
అక్కడ కూడా పదుల సంఖ్యలో జనాలకి స్ప్రెడ్ అయిన సిచ్యుయేషన్స్ మనం చూసాం. సో ఇట్లాంటివి జరగకూడదు అంటే అలాంటి పబ్లిక్ గ్యాదరింగ్స్కి లేకపోతే ఎక్కువ మంది చేసుకునే ఫంక్షన్స్కి వాటికి ఇప్పటికే ప్రజలు వెళ్లకుండా ఉంటే బాగుంటుంది, కొంతకాలం పాటు వీటిని అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. అండ్ రాష్ట్రంలో మరో 6 మృతి, మొత్తం 77కు చేరిన మరణాలు. నిన్న కరోనా నెంబర్ ఎంత అంటే 74 అండి. నిన్న 74 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో 41 కేసులు, రంగారెడ్డిలో 5, సంగారెడ్డిలో 3, మహబూబ్ నగర్లో 2, జగిత్యాలలో 2 కేసులు నమోదయ్యాయి. సో మృతుల సంఖ్య పెరుగుతోంది, అది కొంచెం వరింగ్ ఫ్యాక్టర్. నిన్న 6 చనిపోయారు, మొన్న 4, నిన్న 6. సో రోజు రోజుకి పెరుగుతున్న సిచ్యుయేషన్. నిన్న చనిపోయిన వాళ్ళలో 24 రోజుల చిన్న బాబు ఉన్నాడు, 3 నెలల బాబు కూడా ఉన్నాడు. వీళ్ళలో ఒకరు నెలలు నిండకుండా పుట్టాడట, మరొకరికి గుండె సంబంధిత ప్రాబ్లం ఉందని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ పేర్కొంది. సో దానికి సంబంధించిన వార్త. అండ్ దేశంలో చూస్తే నిన్న ఒక్కరోజే 8,305 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందండి. ఇప్పటిదాకా ఇదే ఎక్కువ. మనం ప్రతిరోజు కూడా రికార్డు స్థాయిలో దేశంలో కేసులు నమోదవుతున్న సిచ్యుయేషన్ చూస్తున్నాం. కరోనా మరణాలు 5,000కి టచ్ అయ్యాయి. సో దేశంలో కరోనా మొత్తం ఇప్పటిదాకా 181,796 మంది కరోనా బాధితులు ఉన్నారు. సో దేశవ్యాప్తంగా కరోనా కేసెస్కి సంబంధించిన వార్త అది. అండ్ ఏపీలో ఎంత అంటే ఏపీలో నిన్న 9,504 టెస్టులు చేస్తే 70 కొత్త కేసులు వచ్చాయండి. సో ఏపీకి సంబంధించి రిజల్ట్ అది. ఒక్కరోజే నిన్న ఒక్కరోజే 55 మంది డిశ్చార్జ్ అయ్యారు. అండ్ గత 24 అవర్స్లో మరణాలు ఏమీ సంభవించలేదని చెప్పి ఏపీ తన హెల్త్ బులెటిన్లో చెప్పింది. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వద్దాం. సాహసించి సాధించినాం, ఎన్నో పెండింగ్ అంశాలను ఏడాదిలో తేల్చేసినాం, ప్రధాని మోడీ అమిత్ షా చర్యల వల్లే విజయాలు. నిన్న హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి జూమ్ ద్వారా మాట్లాడారు. మొత్తం 1 year కంప్లీట్ అయింది మోడీ గవర్నమెంట్ 2.0. ఈ సందర్భంగా మొన్న రవిశంకర్ ప్రసాద్ మాట్లాడారు, నిన్న కిషన్ రెడ్డి మాట్లాడారు. మొత్తం ఏమేం చేశాం, వాళ్ళ పాలనలో ఈ సంవత్సరంలో సాధించిన విజయాలు ఏంటి అనే దానికి సంబంధించి ఈ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు కానీ, లేకపోతే సిఏఏ సవరణ కానీ, అయోధ్య వివాదానికి పరిష్కారం, ఎన్నో సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న ఈ జటిలమైన సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం చూపించాం. అండ్ ల్యాండ్ ఆర్డర్ని ఒక గాడిలో పెట్టామని చెప్పి కూడా కిషన్ రెడ్డి అన్నారు. అండ్ అభివృద్ధి ఎక్కడా కూడా అభివృద్ధికి కుంటు పడకుండా మనం చేస్తూ ఉన్నాం అని చెప్పి అంటున్నారు. అండ్ ఏండ్ల తరబడి వాడుకలో లేని 58 కాలం చెల్లిన చట్టాలని రద్దు చేశామని చెప్పి అన్నారు. అంటే చాలా బిల్స్ మోడీ చొరవతోనే అయోధ్యపై తీర్పు వచ్చింది. ఎన్నో ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోలేదు ఇది. సో NDA 2 మొదటి ఏడాదిలోనే ఈ అయోధ్యపై తీర్పుని సాధించాము అని చెప్పి కూడా కిషన్ రెడ్డి మాట్లాడుతూ చెప్పారు. ట్రిపుల్ తలాక్, ఎంతో మంది ముస్లిం మహిళలకి గుదిబండగా మారిన ట్రిపుల్ తలాక్ని రద్దు చేశాము. ఎన్నో సంవత్సరాల్లో కాంగ్రెస్ చేయలేకపోయింది, బట్ దాన్ని మేము చేశాము అని చెప్పి కూడా ఆయన అన్నారు. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి, స్పెషల్ స్టేటస్ని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేశాం. ఎంతో కాలంగా దీన్ని అడ్డుగా పెట్టుకుని పాకిస్తాన్ తన ఉగ్రమూకల్ని భారత్లోకి చొప్పిస్తూ వస్తోంది. ఇంకా మనకి కిరీటం లాంటి కాశ్మీర్ని వదులుకోవాల్సిన సిచ్యువేషన్ ఏనా అనే దాని నుంచి మనం బయటకు తీసుకొచ్చాం ఆర్టికల్ 370ని రద్దు చేసి అని చెప్పి కిషన్ రెడ్డి తన లెటర్లో చెప్పారు, తన ప్రకటనలో చెప్పారు. కరోనాని కంట్రోల్ చేయడంలో కూడా చాలా కట్టుదిట్టంగా వ్యవహరించాం అని చెప్పి కూడా ఆయన చెప్పారు. మొత్తం 14.3 లక్షల మంది వలస కూలీలకు ఆశ్రయం కల్పిస్తూ 37,000కు పైగా సహాయ శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. బస్సుల్లో వలస కూలీల అంతర్రాష్ట్ర కదలికలకు అనుమతి ఇచ్చాం. మే 1 నుంచి అయితే 2,600 శ్రామిక్ ట్రైన్స్లో సుమారు 35 లక్షల మంది వలస కూలీల్ని వాళ్ళ ప్రాంతాలకు తరలించామని చెప్పారు. అండ్ జూన్ 1 నుంచి రేపటి నుంచి 200 రైళ్లు ప్రారంభం కానున్నాయని చెప్పి ఆయన అన్నారు. సో దానికి సంబంధించిన వార్త. తెలుగు రాష్ట్రాలకు సహకరిస్తా, ఇప్పట్లో ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఉండదు, పోతిరెడ్డిపాడుపై ఇద్దరు సీఎంలు మాట్లాడుకోవాలని చెప్పి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పారండి. ఖచ్చితంగా సహకరిస్తాను తెలుగు రాష్ట్రాలకు ఏ హెల్ప్ కావాలన్నా, బట్ ఏదైనా ప్రాజెక్ట్కి జాతీయ హోదా అనే విషయం వచ్చినప్పుడు ఇప్పట్లో ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకి జాతీయ హోదా ఇచ్చే అంశం కేంద్రం పరిశీలనలో లేదు. ఒకవేళ ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇస్తే డెఫినెట్లీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా నేను ప్రయత్నిస్తానని చెప్పి ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఇద్దరు సీఎంలు బాగానే కలిసి ఉంటారు కదా, స్నేహపూర్వకంగానే ఉంటారు కదా, వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అయిపోతుంది అని చెప్పి ఆయన మాట్లాడారు. అండ్ అదే పేజ్లో ఇండియాను పవర్ఫుల్ చేసినాం,
బండి సంజయ్, మోడీ సర్కార్ ఏడాది పాలనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మాట్లాడారు. ఏడాదిలోనే ఎన్నో సమస్యల్ని పరిష్కరించాం, సో మొత్తానికి ఇండియాని ఒక పవర్ఫుల్ ఇండియాగా తయారు చేశామని చెప్పి ఆయన అన్నారు. అండ్ రుణమాఫీ చేయలే, రైతు బంధు ఇయ్యలే, ఇంకా ఏం శుభవార్త చెప్తావు? సీఎం కేసీఆర్ పై పిసిసి చీఫ్ ఉత్తమ్ ఫైర్ అయ్యారు. త్వరలోనే రైతులు శుభవార్త వింటారు, దేశం మొత్తం అడ్డం పడుతుంది ఆ వార్త తెలుసుకుని అని చెప్పి మొన్న కొండపోచమ్మ సాగర్ పంపింగ్ ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్ కామెంట్ చేశారు కదా, దాని మీద టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ విమర్శించారు. అసలు రుణమాఫీ చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు, ఇంకా ఏం శుభవార్త చెప్తావు అని చెప్పి, ఇంకెంతకాలం రైతుల్ని మోసం చేస్తామని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. అండ్ అమిత్ షా ఒక ఇంపార్టెంట్ కామెంట్ చేశారండి, ఎన్ఆర్సీ ఇప్పట్లో ఉండదు. నిన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన చెప్పారు, యాక్చువల్లీ ఈ ఏడాది ఏప్రిల్లోనే నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ ఇది స్టార్ట్ అవ్వాల్సింది ప్రక్రియ, బట్ ఈ లాక్డౌన్ వీటన్నిటి వల్ల ఇది ఆగిపోయింది. ఇప్పట్లో దాన్ని ముందుకి తీసుకువెళ్లే అవకాశం లేదు. ఎప్పుడైతే మేము ఎన్ఆర్సీని తేవాలనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మొత్తం రాష్ట్రాల ప్రభుత్వాలకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము, అందరి ఆమోదంతోనే ఈ విషయంలో ముందుకెళ్తాం. ఇప్పటికైతే ఎన్ఆర్సీ ఉండదు అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు, దానికి సంబంధించిన వార్త. అండ్ పోతిరెడ్డిపాడు విస్తరణ అడ్డుకోవాలని చెప్పి బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, దానికి సంబంధించిన వార్త కూడా చూడొచ్చు. అండ్ ప్రతి స్టూడెంట్ కు 2 మాస్కులు, ఒక శానిటైజర్. నిన్న 10th ఎగ్జామ్స్ కి సంబంధించి 10th స్టూడెంట్స్ అందరికీ పరీక్షలకు వారం ముందే హాస్టల్స్ కి రావాలి అని చెప్పి మంత్రి, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నిన్న ఒక సమీక్ష నిర్వహించారు. మెయిన్ గా ఎస్సీ ఎస్టీ గురుకుల స్కూల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇందులో ఉన్నారు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఉన్నారు. మొత్తం ఈ 10th పరీక్షలకి వారం రోజుల ముందే స్టూడెంట్స్ హాస్టల్స్కి వచ్చేలాగా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని ఎంతో జాగ్రత్తగా ఎగ్జామ్స్కి పంపించాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. 2 మాస్కులు, ఒక శానిటైజర్ ఇవ్వాలి అని చెప్పి కూడా మంత్రి సమీక్షలో మాట్లాడారు, దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, ఎడారి మిడతలు కావివి పక్కా లోకల్. సో మనం భయపడినట్లుగా ఎడారి మిడతలు ఏమి రాలేదండి, ఇవి పక్కా లోకల్ అట. ఇతర దేశాల నుంచి దండుగా వస్తున్న మిడతల్ని ఎడారి మిడతలు అంటారు. ఇవి ఆఫ్రికా, ఇరాన్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో నుంచి అక్కడ పుట్టి ఖండాంతరాలకు వస్తాయి. ఇవి రోజుకి గాలివాటంలో 100 కిలోమీటర్ల వరకు వెళ్తాయి. సో అంత వేగంగా ఇవి కదులుతాయి. వేరాజ్ మన దేశంలో పంట చేలల్లో మిడతలు మనకి రోజు మామూలుగా కనిపించేటివే. జిల్లేడు, బొంబాయి మిడతలతో పాటు మరికొన్ని రకాల మిడతలు ఉన్నాయి. జిల్లేడు మొక్కలపై జీవించడం వల్ల వీటిని జిల్లేడు మిడతలు అంటారు. ఇవి ఆకుపచ్చ రంగులో ఉండి పసుపచ్చ గీతలు ఉంటాయి. సో అలాంటి మిడతలు కనిపిస్తే ఎవరు కూడా ఫికర్ చేయక్కర్లేదు, ఇవి పక్కా లోకల్ మిడతలు అని చెప్పి చెప్తూ ఉన్నారు సైంటిస్టులు. 1927కి ముందు ఈ మిడతలు, ఇవి కూడా ఈ లోకల్ మిడతలు కూడా 1927కి ముందు గుంపులుగా దండులాగా తిరిగేటువంటి గ్రూప్స్ గా. బట్ ఆ తర్వాత ఇవి తమ బిహేవియర్ మార్చుకున్నాయని చెప్పి కూడా సైంటిస్టులు చెప్తున్నారు. సో వీటి వల్ల పెద్దగా మన పంటలకు వచ్చే నష్టం ఏం లేదని చెప్పి చెప్తున్నారు. అండ్ గాలివానతో మిడతల రూట్ మారింది, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ వైపు ప్రయాణం అని చెప్పి మనం అదే పేజ్లో చూడొచ్చు. గోదావరి పరివాహక ప్రాంతం మీదుగా భూపాల్పల్లి జిల్లాలోకి ప్రవేశిస్తాయని చెప్పి ముందుగా అంచనా వేశారు. బట్ ఏంటంటే శుక్రవారం విపరీతమైన గాలివాన కురిసింది, అందువల్ల మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వైపు ఈ మిడతల దండు, ఎడారి మిడతల దండు కదిలింది అని చెప్పి అధికారులు గుర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి సుమారు 2 గంటల పాటు ఈదురుగాలులతో ఏదైతే భారీ వర్షం కురిసిందో దానివల్ల ఎడారి మిడతల దిశ మారింది. గోదావరి తీరంలోని మహదేవ్పూర్, పలిమేల మండలాల్లో కూడా భారీ వర్షం పడింది. సో అయినా సరే మిడతలు ఎప్పుడొచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. గోదావరి తీరంలో హెలికాప్టర్తో నిత్యం నిఘా పెట్టారు. అదే పేజ్లో మిడతలు పట్టి తిండి పైసలు తీసుకుపోండి. పాకిస్తాన్ ఒక సూపర్ సొల్యూషన్ కనిపెట్టింది. ఖాళీగా చాలా మంది ఉంటారు కాబట్టి మీరు మిడతలు పట్టి తీసుకురండి, మీకు డబ్బులు ఇస్తాం, 1 కిలో మిడతలకి 20 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఏంటిది మిడతలు పట్టి తేవడం ఏంటి, 20 రూపాయలు పాకిస్తాన్ డబ్బులు ఇవ్వడం ఏంటి అనుకుంటాం కదా. యాక్చువల్లీ ఫస్ట్ డే పెద్దగా స్పందన రాలేదంట, ఆ తర్వాత నుంచి మాత్రం గన్నీ బ్యాగ్స్ నింపుకుని బోల్డ్ అని మిడతల్ని పట్టి తీసుకొచ్చి ఇస్తున్నారంట. యాక్చువల్లీ ఏంటంటే హై ప్రోటీన్ అనమాట. సోయాబీన్ లాంటి వాటిలో 45% ప్రోటీన్ ఉంటే ఈ మిడతల్లో 70% ప్రోటీన్ ఉంటుంది. మిడతల్ని ఎండబెట్టి పౌడర్ చేసి కోళ్ల ఫారాల్లో కోళ్లకి దాణాగా వేస్తారట. మామూలుగా సోయాబీన్ కోసం మేము సోయాబీన్స్ ని మేము దిగుమతి చేసుకునే వాళ్ళం, బట్ ఆ డబ్బులు కూడా మిగులుతాయి మాకు ఈ మిడతల రూపంలో అని చెప్పి పాకిస్తాన్ చాలా సంతోషపడుతోంది. మొత్తానికి పాకిస్తాన్ సొల్యూషన్ అది. అండ్ అదే పేజ్లో కృష్ణా గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులకు బ్రేక్, చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. కృష్ణా గోదావరి నదులపై అనుమతి లేకుండా కొత్తగా చేపట్టిన ప్రతిపాదించిన ప్రాజెక్టులు ఆపాలని చెప్పి ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల ప్రభుత్వాలకి కేంద్ర జలశక్తి
శాఖ ఆదేశాలు జారీ చేసిందండి. ఎందుకంటే అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నారంటూ ఇటు తెలంగాణ నుంచి అటు కాళేశ్వరం కూడా అక్రమమే అని చెప్పి ఏపీ నుంచి ఇట్లా రకరకాల కంప్లైంట్స్ వెళ్ళాయి కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి వేరువేరుగా కేంద్ర జలశక్తి శాఖ లెటర్స్ రాసింది. సో మొత్తానికి ఏదైతే ఏపీ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు కానీ లేకపోతే సంగమేశ్వరం లిఫ్ట్ కానీ ఇవేవైతే నిర్మిస్తోందో వాటికి తాత్కాలికంగా అయితే బ్రేక్ పడినట్లే. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టడం విభజన చట్టాన్ని బ్రేక్ చేయడమేనని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది. సో దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారిగా మారుతుందని. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి కదలిక లేని నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన ఈ వార్త నిజంగా రైతులకి శుభవార్త అని చెప్పొచ్చు. కృష్ణా నదిపై ఏపీ సర్కార్ కొత్తగా ప్రతిపాదించిన ప్రాజెక్ట్స్ పై ఈ నెల 12న తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఈ నెల 20నే కేంద్ర జలశక్తి శాఖ ఏపీ సర్కార్కి లేఖ కూడా రాసింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు పరిశీలన జరగకుండా అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టకూడదు అని చెప్పి. అయినా సరే మే 5న ఏపీ సర్కార్ జీవో తెచ్చింది. సో వీటన్నిటికి సంబంధించి డిపిఆర్ ఇవ్వాలి కృష్ణా బోర్డుకి కానీ కేంద్ర వాటర్ కమిషన్కి కానీ. ఇప్పటిదాకా అది ఇవ్వలేదు. సో వీటన్నిటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేపట్టద్దు అని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ చెప్పింది. అండ్ ఈ వ్యవహారంపై జూన్ 4న కృష్ణా బోర్డ్ మీటింగ్ జరపాలని చెప్పి కూడా నిర్ణయించారు. సో మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ రెండు రాష్ట్రాలకు సంబంధించి. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి అండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి ఎజెండా ఇవ్వాలని చెప్పి కూడా ఎప్పటి నుంచో కేంద్రం కోరుతోంది. మరి దానికి సంబంధించి ఇప్పటిదాకా అయితే ఎజెండా ఇవ్వలేదు. మేబీ ఇప్పుడు ఎజెండా ఇస్తారు. దానికి సంబంధించి గోదావరి ప్రాజెక్టులపై జూన్ 5న గోదావరి బోర్డు సమావేశం, జూన్ 4న కృష్ణా బోర్డు సమావేశం. సో రెండు కూడా జరగబోతున్నాయి. అండ్ రెండు సర్కార్లకి ఇది గుణపాఠం అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. ఎందుకంటే ఆయనే కేంద్ర జలశక్తి శాఖకి లెటర్ కూడా రాశారు దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి. సో కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏవైతే కేటాయింపులు ఉన్నాయో 811 టీఎంసీల్లో సుమారు 535 టీఎంసీలు తెలంగాణ వాటా. బట్ కేసీఆర్ చేతగాంతనం వల్ల 299 టీఎంసీలే వాడుకునే పరిస్థితి ఉంది. ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు మొత్తం చాలా దారుణమైన సిచ్యుయేషన్స్ ఎదుర్కొంటున్నాయని చెప్పి ఆయన మాట్లాడారు. మొత్తానికి కేంద్ర సర్కార్ ఇట్లా ఆదేశించడం, కేంద్ర జలశక్తి శాఖ ఇట్లా ఆదేశించడం రెండు సర్కార్లకి గుణపాఠమే. ఇద్దరూ కలిసి మంచిగా కాంట్రాక్ట్లు ఇచ్చేసి శుభ్రంగా డబ్బులు దండుకుందామని చెప్పి ఇద్దరు సీఎంలు ప్లాన్ చేశారు. వాళ్ళిద్దరికీ కూడా చెక్ చెప్పింది కేంద్రం అని చెప్పి ఆయన మాట్లాడారు. అండ్ రేపటి నుంచి స్పెషల్ ట్రైన్స్. సో రేపటి నుంచి జూన్ 1 నుంచి స్పెషల్ ట్రైన్స్ స్టార్ట్ కాబోతున్నాయి కదా. సో కరోనా లక్షణాలు ఉంటే నో జర్నీ అండి. ఇందులో 90 నిమిషాల ముందే జర్నీకి 90 నిమిషాల ముందే ఖచ్చితంగా స్టేషన్కి రావాలి అని చెప్పి సౌత్ సెంట్రల్ రైల్వే సూచనలు చేసింది. అన్రిజర్వ్ టికెట్స్ ఉండవు. రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అనుమతి. అక్కడ ప్లాట్ఫామ్లో ఎలాంటి రిజర్వేషన్, ఎలాంటి టికెట్ కౌంటర్స్ అవి ఉండవు. సో రైలు స్టార్ట్ అయ్యే టైంకి 90 మినిట్స్ ముందు రావాలి. అండ్ లైసెన్స్డ్ కూలీలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి సాధ్యమైనంత తక్కువ లగేజే క్యారీ చేయాలని చెప్పి సౌత్ సెంట్రల్ రైల్వే చెప్పింది. అండ్ ఒకవేళ స్క్రీనింగ్ టైంలో కరోనా లక్షణాలు కనిపిస్తే వాళ్ళ జర్నీ క్యాన్సిల్ చేస్తాము అండ్ వాళ్ళ టికెట్ డబ్బులు కూడా రీఫండ్ చేస్తామని చెప్పింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, 10 ఏళ్లలో పిల్లలు, ప్రెగ్నెంట్ విమెన్ లేదా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా జర్నీలు అవాయిడ్ చేయడం బెస్ట్ అని చెప్పి కూడా చెప్పింది. పూర్తయ్యేదాకా మొత్తం జర్నీ పూర్తయ్యేంత వరకు మాస్క్ కంపల్సరీ ధరించాలని చెప్పింది. సాధ్యమైనంత వరకు వాటర్ కానీ, ఫుడ్ కానీ అండ్ ట్రైన్లో వాడే బ్లాంకెట్స్ కానీ ఇవన్నీ తెచ్చుకోవాలి. ఇవేవి కూడా సౌత్ సెంట్రల్ రైల్వే ఇవ్వదు. ఆరోగ్య సేతు యాప్ కంపల్సరీ ఉండాలి. అండ్ గమ్యస్థానం చేరుకున్న తర్వాత అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ప్రోటోకాల్ ఉంటుందో, అంటే అక్కడికి వచ్చిన తర్వాత క్వారంటైనా లేకపోతే ఇంకేంటి అనేది అక్కడ ఎక్కడైతే చేరుకుంటారో అక్కడి ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పి సౌత్ సెంట్రల్ రైల్వే చెప్పింది. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే ఆర్గానిక్ సేల్స్ పెరిగినాయి, సిటిజన్స్ ఫుడ్ హ్యాబిట్స్లో మార్పులు. ఈ కరోనా వల్ల జరిగిన ఎన్నో మంచి మార్పుల్లో ఇదొకటని చెప్పుకోవచ్చండి. సిటిజన్స్ ఫుడ్ హ్యాబిట్స్లో విపరీతమైన మార్పులు వచ్చాయి. హెల్త్ పట్ల జాగ్రత్త వహించడం, కేర్ తీసుకోవడం ఇవన్నీ బాగా పెరిగిపోయాయి అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. 30% బిజినెస్ పెరిగిందని చెప్పి ఈ ఆర్గానిక్ స్టోర్స్ నిర్వాహకులు చెప్తున్న సిచ్యుయేషన్. ఇదివరకు పెద్దగా చాలా తక్కువ సంఖ్యలోనే ఏదో ఒక బాగా పెద్ద స్థాయిలో నియో రిచ్ లేకపోతే రిచ్ పీపుల్ ఎక్కువగా ఆర్గానిక్ వైపు మొగ్గు చూపేవారు. బట్ ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్ లేదు. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అయితే అయ్యే డబ్బులు కొంత కాస్ట్లీ అయినా సరే మంచి ఫుడ్ తిందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఆరోగ్యం కంటే ఎక్కువ
అనే ఒక ఫీలింగ్ బాగా జనాల్లో కలిగిందని చెప్పి దట్ ఈస్ ద రిజల్ట్. 30% బిజినెస్ పెరిగిందని చెప్పి ఆర్గానిక్ స్టోర్స్ నిర్వాహకులు చెప్తున్నారు. వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా కొనడానికి మొగ్గు చూపిస్తున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ కూడా వస్తుంది కాబట్టి ఎక్కువగా దీని బెనిఫిట్స్ తెలుసుకుంటున్నారు, వీటిని కొనే వైపు మొగ్గు చూపుతున్నారు అని చెప్పి ఈ ఆర్గానిక్ సేల్స్ స్టోర్స్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. అండ్ అదే పేజ్లో గ్రేటర్ మీటర్ గిర్రున తిరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే లాక్డౌన్ వల్ల అందరూ ఇళ్లలో ఉండడం ఇదొకటి. అండ్ ఎండలు మామూలుగా దంచి కొట్టట్లేదు కదా, సో వీటన్నిటి ఎఫెక్ట్ వల్ల విపరీతంగా విద్యుత్ వాడకం పెరిగింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. 24 గంటలు ఏసీలు కానీ కూలర్లు కానీ ఆన్లో ఉంటున్న సిచ్యువేషన్ ఉంది అని చెప్పి. సో ఈసారి కూడా పాత బిల్లేనండి, మామూలుగా బిల్లింగ్ నిలిచిపోయింది కదా ఇప్పటిదాకా, అది జూన్ నుంచి స్టార్ట్ కాబోతోంది. సో ఈ నెల కూడా లాస్ట్ ఇయర్ మేలో ఏదైతే కట్టామో అదే ఈ మేలో కూడా కట్టాలి. ఆల్మోస్ట్ 3 monthsగా వినియోగదారులు ఇట్లానే చెల్లిస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. అండ్ జియాగూడ కేసులకు మహారాష్ట్ర లింక్, మటన్ మండీలకు ఎక్కువగా రాకపోకలు. ఈ జియాగూడ అనేది ఇప్పుడు కొత్త హాట్స్పాట్గా మారింది మన దగ్గర హైదరాబాద్లో కేసులకు సంబంధించి. ఏం జరిగింది అంటే జియాగూడ మటన్ దందాకి ఫేమస్. నార్మల్ డేస్లో వేల మంది అక్కడికి వచ్చిపోతుంటారు. హోల్సేల్ మార్కెట్ కూడా అవడంతో ఇక్కడి నుంచి మాంసం తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లోనూ అమ్ముతుంటారు. జియాగూడకి మేకలు గొర్రెలు పెద్ద సంఖ్యలో మహారాష్ట్ర నుంచే వస్తుంటాయి. హైదరాబాద్లో కరోనా ఎఫెక్ట్ పెద్దగా లేని టైంలోనే మహారాష్ట్రలో బాగా కరోనా ఉండే. అయితే మన దగ్గర లాక్డౌన్ పెట్టే వరకు కూడా పెద్ద సంఖ్యలో అక్కడి నుంచి విపరీతంగా గొర్రెల్ని మేకల్ని వీటన్నిటిని తీసుకుని వ్యాపారులు జియాగూడకు వచ్చారు. సో వాళ్లతో మటన్ వ్యాపారులు వీరికి ప్రైమరీ కాంటాక్ట్స్గా మారారు. ఆ తర్వాత ఈ మటన్ వ్యాపారులు మటన్ అమ్మే టైంలో కానీ ఇట్లా రకరకాలుగా అది విపరీతంగా వ్యాప్తి చెందింది. దట్ ఈస్ ద రీజన్ ఎందుకు ఈ జియాగూడ ఇంత హాట్స్పాట్గా మారింది అని. మొత్తానికి మహారాష్ట్ర లింక్ కారణం ఈ జియాగూడ కేసులకు అని చెప్పి అధికారులు తేల్చారు. దావత్లు కూడా విపరీతంగా దావత్లు చేసుకోవడం, కలవడం, బర్త్డే పార్టీలు ఇలాంటివి కూడా మరింతగా ఈ వ్యాప్తికి కారణమయ్యాయని చెప్పి. అండ్ ఇప్పటిదాకా హైదరాబాద్లో అంటే 1 month బ్యాక్ వరకు చార్మినార్ జోన్ కేంద్రంగా ఉండే, తర్వాత ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జియాగూడ సమస్యాత్మక ప్రాంతంగా ఉంది. మార్చిలో చార్మినార్ జోన్లో వైరస్ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు జియాగూడలో పెద్దగా లేవు, బట్ ఆ తర్వాత జియాగూడలో విపరీతంగా కేసులు ఉంటుంది. అండ్ సిటీలో వేరియస్ ప్లేసెస్లో ఏవైతే కొత్త కేసులు వస్తున్నాయో వీటన్నిటికీ కూడా జియాగూడ లింక్ ఉంటుందన్నమాట. సో దావత్లు, పార్టీలు ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఈ కేసులు పెరగడానికి కారణమవుతున్నాయని చెప్పి అధికారులు అంటారు. అండ్ కంటైన్మెంట్ జోన్లలో NIN సర్వే స్టార్ట్ చేసిందండి. మనకి తెలుసు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి దేశంలోని కొన్ని జిల్లాలను ఎంపిక చేసి ICMR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కొన్ని సీరం శాంపిల్స్ తీసుకొని సర్వేలు చేస్తున్నాయి. సో దానికి సంబంధించి నిన్న స్టార్ట్ అయింది. ఆదిభట్ల, బాలపూర్, మియాపూర్, చందానగర్, చప్పాచిబుత్ర ఇక్కడ ఉన్న కంటైన్మెంట్ జోన్స్లో ఈ టీమ్స్ సర్వే స్టార్ట్ చేశాయి. ఒక్కో జోన్ నుంచి 50 చొప్పున 250 మంది బ్లడ్ శాంపిల్స్ అట్ ర్యాండమ్ తీసుకుంటారు. సో దానికి సీరం టెస్ట్ చేస్తారనమాట. దానికి సంబంధించిన వార్త. అండ్ అలర్ట్గా ఉండాలని చెప్పి GHMC కమిషనర్ లోకేష్ కుమార్ అంటున్నారండి. కరోనా పోయేది కాదు అండ్ రోజు రోజుకి కేసులు కూడా పెరుగుతున్నాయి. సో జనాలు అలర్ట్ ఉండాలి, జనాల్లో అలర్ట్నెస్ అనేది చాలా మస్ట్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ సీజనల్ వ్యాధులు కూడా రాబోతున్నాయి వర్షాకాలంతో పాటు, సో మరింత అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా ఆయన చెప్తున్న సిచ్యుయేషన్. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే ఉన్నట్టుండి గాలి వాన తడిసిన వడ్లు. మంచిర్యాలలో అత్యధికంగా 10.1 సెంటీమీటర్ల వర్షం కురిసిందండి. విపరీతంగా వడ్లు తడిసిపోయాయి. చెట్లు, కరెంటు స్తంభాలు ఇవన్నీ విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. మొత్తం ఒక భయానకమైన వాతావరణం. విపరీతంగా నష్టం సంభవించిందండి. యాక్చువల్లీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎంతగా తడిసిపోయిందంటే జిల్లాలో 2.20 లక్షల టన్నులకు గాను 1.52 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. ఇంకా 68 లక్షల టన్నుల ధాన్యం సెంటర్లలో ఉంది. ఈ వర్షానికి వడ్ల బస్తాలు కానీ కుప్పలు కానీ పెద్ద ఎత్తున తడిసిపోయాయి. విపరీతమైన నష్టం రైతన్నకి. అయితే తడిసిన వడ్లు కూడా కొంటామని అధికారులు చెప్తున్నారు. మరి చూడాలి ఎంతవరకు కొంటారు. నిజంగా ఒకే కరెక్ట్ టైంకి కొంటే మేబీ ఈ చెడగొట్టుడు వర్షాలు వీటి వల్ల పెద్దగా ప్రాబ్లం ఉండదేమో, బట్ అలాంటివి లేకనే ఈ ప్రాబ్లం అంతా. అండ్ అదే పేజ్లో అడవులు నరికినందునే ఊళ్ళ మీదకి చిరుతలు, వన్యప్రాణులు. చిరుత కలకలం సృష్టిస్తోంది కదండి. యాక్చువల్లీ ఈ అడవుల్లో ఉండాల్సిన పులులు, చిరుతలు ఎందుకు జనావాసాలు ఎందుకు వస్తున్నాయంటే దాని వెనక కూడా మనిషి చేసిన పాపాలే కారణం. ఇష్టం వచ్చినట్లు అడవుల్ని నరికేస్తున్నాం, గుట్టలేమో క్వారీల పేరుతో పేల్చేస్తున్నాం. ఇవన్నీ చేయడంతో ఇంకా వాటి ఇంటిలోకి మనం
ఎప్పుడైతే చొచ్చుకెళ్ళి ఇవన్నీ చేస్తున్నామో అవి మన ఇండ్లలోకి వస్తున్న సిచ్యుయేషన్. అందుకనే జనావాసాల్లోకి వస్తున్నాయి. అవి తిండి కానీ లేకపోతే వాటర్ కానీ వెతుక్కుంటూ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. మైలార్ దేవులపల్లిలో నడి రోడ్డుపై హైదరాబాద్లో నడి రోడ్డుపై చిరుత కనిపించి కలకలం సృష్టించింది. దాన్ని బంధించడానికి ఫారెస్ట్ అధికారులు ఎంత ట్రై చేసినా కూడా అది అవ్వలేదు. సో ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో తిరుగుతున్నట్లుగా సీసీ కెమెరాలో దానిలో కనిపించిన సిచ్యుయేషన్. ఎందుకు హైదరాబాద్ శివార్లలోనే ఎందుకు ఇట్లా చిరుతలు కనిపిస్తున్నాయి అంటే, ఎండలు పెరగడం, గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 100 ఫారెస్ట్ బ్లాక్స్ ఉన్నాయంట. సో ఎండలు పెరగడం వల్ల అటవీ ప్రాంతంలో ఈ చెరువులు కానీ కుంటలు కానీ వీటన్నిటిలో నీళ్లు ఇంకిపోతాయి కదా. సో తాగునీటి కోసం చిరుతలు అడవి నుంచి బయటకు వస్తున్నాయి అని చెప్పి వైల్డ్ లైఫ్ అధికారులు చెప్తున్నారు. అండ్ రాత్రిపూట లాక్డౌన్తో జనసంచారం కూడా తగ్గిపోయింది కాబట్టి నీటిని వెతుక్కుంటూ జనావాసాల్లో కూడా చిరుతలు వచ్చేస్తున్నాయని చెప్పి వైల్డ్ లైఫ్ అధికారులు చెప్తున్న సిచ్యుయేషన్. అడవుల్లో మైనింగ్, చెట్ల నరికివేత కారణంగా కూడా చిరుతలు, పుళ్ళు, గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లోకి వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. అండ్ ప్రోటోకాల్ పాటించాలి. అనవసరంగా వీటిని చంపడం కాకుండా లేదా వీటి కోసం ఈ నెట్లు వేయడం ఇవన్నీ కాకుండా సీసీ కెమెరాలతోనే వాటిని పరిశీలించాలి. వాటి కదలికల్ని పరిశీలించి మళ్ళీ అవి తిరిగి అడవిలోకి వెళ్లేలాగా ప్లాన్ చేయాలి అని చెప్పి కూడా చాలా మంది వైల్డ్ లైఫ్ అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, గ్లోబల్ లీడర్ దారిలో ఇండియా. 2014 నుంచి దేశ ప్రతిష్ట పెరిగిందని చెప్పి ప్రధాని మోడీ దేశ ప్రజలకి రాసిన లెటర్లో పేర్కొన్నారు. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసినాం. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు, సిఏఏ ఇలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. ప్రజలు మెచ్చుకున్నారు, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, మళ్ళీ మా పరిపాలన కావాలి అని చెప్పి మళ్ళీ మమ్మల్ని పట్టం కట్టారు. సో సంవత్సర కాలంలో మేము ఏమేం చేశామనే దానికి సంబంధించి ఆయన ఒక రిపోర్ట్ కార్డ్ లాగా ఏమేం పనులు చేశామనేది మోడీ ఒక లెటర్ రూపంలో ఇచ్చారు. అండ్ తర్వాత ఒక ఆడియో కూడా రిలీజ్ చేశారు. దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కూడా. అందులో పేదలు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాలకి మేలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పి కూడా ఆయన లెటర్లో పేర్కొన్నారు. పెట్టుబడి సాయం అందించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రైతులందరికీ వర్తింపజేశాం. 72,000 కోట్లని ఇప్పటిదాకా రైతుల అకౌంట్స్లో వేశామని చెప్పి కూడా ఇందులో ఉంది. మొత్తం అందరికీ ఏ వర్గం వారికి ఎంతెంత చేశాం, ఏమేం చేశాం అనేది మొత్తం కూడా మహిళలకి రుణ సదుపాయం కల్పించాం. చరిత్రాత్మక తప్పిదాలని సరిదిద్దినామని చెప్పి కూడా అమిత్ షా అన్నారు. ట్విట్టర్లో అమిత్ షా ప్రధాని మోడీకి కంగ్రాచులేషన్స్ చెప్తూ దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని చెప్పి నమ్ముతున్నాను. చారిత్రక తప్పిదాలు ఎన్నో జరిగిపోయాయి, వాటన్నిటినీ కూడా సరిదిద్దినందుకు సంతోషంగా ఉందని చెప్పి కూడా అమిత్ షా అన్నారు. సో దానికి సంబంధించిన వార్త. అండ్ మోడీ లెటర్లో వలస కూలీల గురించి కూడా ప్రస్తావించారండి. ఈ సంక్షోభ సమయంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. మెయిన్గా వలస కూలీల కష్టాలు చాలా చూసాం మనం. అయితే ఈ బాధలు, అసౌకర్యాలు విపత్తులుగా మారకుండా చూసుకుందామని చెప్పి కూడా ఆయన లెటర్లో మాట్లాడారు. వ్యాపారులు, కూలీలు, మైగ్రెంట్ వర్కర్స్, హాకర్స్, హస్తకళాకారులు వీళ్ళ ఇబ్బందులన్నీ కూడా మేము గమనించాము. వీటి నుంచి బయటకు వస్తాము డెఫినెట్లీ అని చెప్పి కూడా ఆయన లెటర్లో పేర్కొన్నారు. అండ్ అదే పేజీలో యూపీలో 11 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్లకు కూలీ. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచి డెసిషన్ తీసుకుందండి యూపీ గవర్నమెంట్. 11 లక్షల మంది ఎవరైతే వలస కూలీలు అంటే తిరిగి వచ్చిన వాళ్ళు లేదా అక్కడే ఉన్న కూలీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చాలా ప్రైవేట్ కంపెనీల్లో పని కల్పిస్తామని చెప్పి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఇండియన్ ఇండస్ట్రీస్ అసోసియేషన్, ఫిక్కీ లాంటి ఇండస్ట్రీస్ చాలా కంపెనీలో కార్మికులు కావాలని కోరాయి. సో ఈ 11 లక్షల మందికి ఖచ్చితంగా పని కల్పిస్తామని చెప్పారు. అండ్ ఉపాధి కోల్పోయిన వారికి 2,000 సాయం చేస్తున్నట్లుగా కూడా ఆయన అనౌన్స్ చేశారు. దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. అండ్ భయపడాల్సిన పని లేదని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ నిన్న మాట్లాడుతూ చెప్పారండి. కరోనా కేసులు పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయి కూడా, బట్ భయపడక్కర్లేదు, అన్ని సర్వసన్నద్ధంగా ఉన్నాం. పర్మనెంట్గా మనం లాక్డౌన్లో ఉండలేం కాబట్టి అన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కేజ్రీవాల్ మాట్లాడారు. అండ్ మినియాపోలిస్ ఘటనపై అమెరికాలో ఆగని ఆందోళనలు. మనం కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన వార్త చూస్తున్నాం కదా. సో అసలు ఏంటి ఈ మినియాపోలిస్లో ఏం జరిగింది అంటే, మినియాపోలిస్లో ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ఇతని మీద పోలీసులు దౌర్జన్యం చేశారు. దొంగ నోట్లు చెలామణి చేస్తున్నాడనే అనుమానంతో జార్జ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా పోలీస్ ఆఫీసర్ డెరెక్ చౌవిన్ ఈ జార్జ్కి సంకెళ్ళు వేసి కింద పడేశాడు. అతని మెడ మీద మోకాలతో నొక్కి పట్టాడు. ఊపిరి ఆడట్లేదు, కాలు తీయండి అని చెప్పి జార్జ్ మొత్తుకుంటున్నా సరే ఎక్కడ కూడా వినలేదు. తోటి ఆఫీసర్స్ కూడా చెప్పారు ఈ డెరెక్కి, వదిలేయండి, అతను ప్రాబ్లం అవుతుంది, ఊపిరి ఆడట్లేదు అతనికి అన్నా సరే అతను వినిపించుకోకుండా అట్లనే అద్దెం పట్టాడు. సో జార్జ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత చికిత్స పొందుతూ చనిపోయాడు. దీని మీద విపరీతమైన ఆగ్రహం వ్యక్తమైంది. అక్కడ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 12 సిటీల్లో
జనం రోడ్లపైకి వచ్చారు. మొత్తం రెస్టారెంట్లు, షాపులు చాలా వాటికి నిప్పు కూడా పెట్టారు. డెట్రాయిట్లో ఈ ఆందోళనలో నిరసనకారుడు ఒకడు మృతి చెందాడు. దీనికి సంబంధించిన వార్త. మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ నేషనల్ గార్డ్ ట్రూప్స్ ని ఇక్కడ ఈ మినియాపోలిస్ తో పాటు సెయింట్ పాల్ చుట్టుపక్కల ప్రాంతాలకి తరలించారు. సో నేషనల్ గార్డ్స్ రంగంలోకి దిగింది. 500 మంది గార్డ్స్ డ్యూటీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి వార్త. ఇక్కడ ఏ రకంగా కూడా ఆందోళనలు సద్దుమణగని ఈ సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే 7 లక్షల షాపులకు చావు దెబ్బ. వీటిలో పాన్ దుకాణాలు, టీ స్టాల్సే ఎక్కువ. చిన్న చిన్న టీ స్టాల్స్ కానీ, చిన్న చిన్న ఫుడ్ ఇవి కానీ, పాన్ దుకాణాలు కానీ, ఇవన్నీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 7 లక్షల షాపులకి ఈ లాక్డౌన్ వల్ల దెబ్బైంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అయితే చాలా మంది చిన్న చిన్న షాప్స్ వాళ్ళు షాపులు కట్టేసి ఇంకా ఏమీ ఉపాధి లేక వీళ్ళు చాలా మంది సొంత ఊళ్ళకి కూడా వెళ్ళిపోయారు. మేబీ ఇవి తిరిగి తెరుచుకునే ఛాన్సెస్ కూడా చాలా తక్కువే. సగానికి పైగా తిరిగి తెరుచుకోకపోవచ్చు అని చెప్పి కూడా ఎనలిస్టులు అంటున్నారు. తాజా సర్వేలో ఇది వెల్లడైంది. మరి ఇవి ఎప్పటికి రికవర్ అవుతాయంటే చాలా కష్టమే చెప్పడం, చాలా టైం పట్టొచ్చు అని చెప్పి కూడా చెప్తున్న సిచ్యువేషన్. అండ్ ఇంకా నుంచి మొబైల్ నెంబర్లో 11 అంకెలు ఉపయోగించాలని చెప్పి ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించిందండి. అంటే ఇప్పుడున్న మొబైల్ నెంబర్స్ యూసేజ్ని మరింత పెంచాలి అంటే 11 నెంబర్స్ ఉండాలి అని చెప్పి ట్రాయ్ ప్రతిపాదన చేసింది. దానికి సంబంధించిన వార్త. అండ్ ఉద్యోగాలు ఉన్నాయి. బీమా కంపెనీల భారీ రిక్రూట్మెంట్స్. కొన్ని సెక్టార్స్ దారుణంగా జాబ్ కట్స్కి వాటికి మొగ్గు చూపుతుంటే, అంటే ఇంకా తప్పనిసరి సిచ్యుయేషన్ అలాంటి డెసిషన్స్ తీసుకుంటుంటే కొన్ని కంపెనీస్లో మాత్రం రిక్రూట్మెంట్స్ పెరుగుతున్నాయి. ఇది ఒక బ్రైట్ సైడ్గా చూడొచ్చు మనం. 5,000 జాబ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది బీమా కంపెనీలు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. సో నెక్స్ట్ పేజ్కి వస్తే, నెక్స్ట్ పేజ్లో ఆసిస్ టూర్లో T20లు డౌటే. T20 వరల్డ్ కప్ పోస్ట్ పోన్ అయితే సిరీస్ రద్దుకు ఛాన్స్. క్రికెట్ ఆస్ట్రేలియా T20 వరల్డ్ కప్ని కూడా పక్కన పెట్టి ఇండియాతో టూర్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. బట్ ఏంటంటే ఈ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్, క్వారంటైన్స్ రూల్స్ వల్ల T20లు ఆడే ఛాన్స్ మేబీ ఉండకపోవచ్చు. ఎందుకంటే T20లు కూడా ఆడాలంటే 3 నెలల్లో 2 సార్లు ఆసిస్ టూర్కి వెళ్లాల్సి ఉంటుంది టీమిండియా. సో వెళ్ళడం వరకు ఓకే, బట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ వాటి వల్ల ఈ 14 రోజుల క్వారంటైన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంత అవసరమా అని చెప్పి కూడా టీమిండియా ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టెస్ట్ వన్డేలతోనే సరిపెట్టే అవకాశం ఉంది అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్లో 5 స్టేజీల్లో 3వ టీఎంసీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అదనపు పనుల అలైన్మెంట్కి సంబంధించి ఆ అలైన్మెంట్ని రిలీజ్ చేసిందండి. ఇరిగేషన్ ఇంజనీర్స్ నిన్న రిలీజ్ చేశారు. ఎల్లంపల్లి నుంచి 1.1 టీఎంసీని 2 దశల్లో మిడ్మానేర్కి ఎత్తిపోస్తారు. అక్కడ నుంచి 3 స్టేజీల్లో లిఫ్ట్ చేసి కొమురువెల్లి మల్లన్న సాగర్కు 1 టీఎంసీని తరలిస్తారు. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కు 3వ టీఎంసీ, మిడ్మానేర్ నుంచి మల్లన్న సాగర్కు 2వ టీఎంసీ నీటిని తరలించేలా ఈ అడిషనల్ టీఎంసీ పనులకి రూపకల్పన చేశారు. సుమారు 21,458 కోట్లతో ఈ పనులు చేపట్టబోతున్నారు. ఆల్రెడీ 2.15% ఎక్సెస్కి ఈ వర్క్ ఏజెన్సీలు ఇప్పటికే దక్కించుకున్నాయి కూడా ఈ పనుల కాంట్రాక్ట్ని. జూన్లోనే ఈ పనులు మొదలు పెట్టబోతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ అదే పేజ్లో తలోజా జైల్లో కరోనా మరణం, వరవరరావును రిలీజ్ చేయాలని చెప్పి వరవరరావు ఫ్యామిలీ మెంబర్స్ నిన్న మీడియాతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది, దయచేసి బెయిల్ ఇవ్వండి అని చెప్పి కూడా వాళ్ళు కేంద్రాన్ని కోరుతున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ ఏపీలో 10,461 రైతు భరోసా కేంద్రాలు నిన్న ఏపీ సీఎం జగన్ ప్రారంభించారండి. సో ఆన్లైన్ ద్వారా జరిగింది కార్యక్రమం. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం పాండురంగాపురం ఆర్బీకేలో లభించే సేవల్ని జగన్ పరిశీలించారు. విత్తనం వేసింది మొదలు పంట అమ్మకం వరకు మొత్తం రైతుకి తోడుగా ఉండేలాగే ఈ రైతు భరోసా అనే వ్యవస్థని స్టార్ట్ చేస్తున్నామని చెప్పి కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారు. సో ఇవ్వండి వెలుగు పేపర్లో ఇవాళ వచ్చిన మేజర్ వార్తలు, దానికి సంబంధించిన విశేషాలు. సో ఎట్లా ఉందో చెప్పండి, కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు చెప్పినట్లే హెడ్లైన్స్ కూడా చదువుతున్నాను. ఇంకేమైనా కూడా ఉంటే బాగుంటుంది అని చెప్తే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్స్కి ట్రై చేస్తాం. అండ్ లైక్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి. ఒకవేళ ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, 7:30 కల్లా సౌజన్య వచ్చేస్తుంది. రేపు కలుద్దాం మళ్ళీ. హ్యావ్ అ వండర్ఫుల్ సండే. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.